హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఈరోజు అయితే మీకు క్లారిటీ రావడానికి ఒక అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. మనకి ఏదైతే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందో, వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ అసలు ఎవరికి ప్రియారిటీ అనేది ఉంటుంది అనేది క్లియర్ గా అయితే చెప్తాను. నెక్స్ట్ వర్షన్ 5.0లో ఏం జరుగుతుంది అనేది చెప్తాను. నెక్స్ట్ ఓటీసీ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏ టోకెన్ అనేది ముందుగా ట్రేడ్ అవుతుంది అనేది క్లియర్ గా అయితే చెప్తాను. ఈ డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది. ఈ వీడియో చూస్తే చాలా క్లారిటీ అయితే వస్తుంది. చాలా డేస్ నుంచి మన ఛానల్ అయితే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కొన్ని ఇష్యూస్ వల్ల. ఇక నుంచి అయితే రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మన ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్ లోకి వచ్చినట్లయితే, ఏదైతే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి ITLG టోకెన్స్ ని వెరిఫై చేస్తారు కదా, సో ఆ ప్రాసెస్ కి సంబంధించి అసలు ఎవరికి ప్రియారిటీ ఉంటుంది, ఎవరికి ఫాస్ట్ గా వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, అవన్నీ క్లియర్ గా అయితే చెప్తాను. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక పోస్ట్ లో ముందు ఎవరు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే, ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముందుగా ఛాన్స్ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం మైనింగ్ అనమాట, మన మైనింగ్ కావచ్చు, కొన్ని ఏవైతే కొన్ని రూల్స్ పెట్టారనమాట ఇక్కడ ఎవరికి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో వాటిల్లో ఇవన్నీ కూడా వస్తాయి. అదేంటనేది నేను క్లియర్ గా అయితే చెప్తాను. వెరిఫికేషన్ అనేది ముందుగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఏమేమి చెక్ చేస్తారో చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి HCS స్కోర్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అయితే వీళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. HCS స్కోర్ అంటే మనకి చాలా రకాలుగా అయితే మనకి ఇక్కడ అన్ని విషయాలకి HCS స్కోరే మనకి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. మన HCS స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే మనం చేసే స్వాపింగ్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఇంకా అంతేకాకుండా రెగ్యులర్ గా మనం చేసే మైనింగ్ కావచ్చు, గ్రూప్ మైనింగ్ కావచ్చు, ఇవి ఎక్కువ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళకి HCS అనేది పెరుగుతుంది. సో ఎవరైతే ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి త్వరగా వెరిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ స్పీడ్ అనేది మనం చేసే రెఫర్స్ బట్టి మన మైనింగ్ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మైనింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి త్వరగా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ హిస్టరీ. మన అకౌంట్ హిస్టరీ మీన్స్ ఇక్కడ ఏదైతే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, స్వాపింగ్స్ కావచ్చు, వీటిని బట్టి కూడా అయితే ఇక్కడ క్లియర్ గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అంటే మనకు తెలిసిందేనండి, రెగ్యులర్ గా మైనింగ్ అనేది చేస్తూ యాక్టివ్ గా ఉండడమే మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వర్షన్ 5.0లో ఏమవుతుంది అనేది క్లియర్ గా చూసుకుంటే, అంటే ఈ వర్షన్ లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే ITL అనేది ట్రేడబుల్ ఇంకా ట్రాన్స్ఫరబుల్ గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ట్రేడ్ కూడా చేసుకోవచ్చు ITL ని. ఇంకా ITLX ఏదైతే వ్యాలెట్ ఉంటుందో వ్యాలెట్ మధ్య కూడా మనం సెండ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ITL ని. అందుకోకుండా ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, వెరిఫైడ్ ITLG కూడా ఇక్కడ ట్రేడ్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారండి. ఖచ్చితంగా అవుతుంది, కానీ వెంటనే రాదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది అని అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ పోస్ట్ లో మనకి ఏం చెప్తున్నారంటే, స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది ఉంటే ఫాస్ట్ గా వెరిఫికేషన్ అనేది అవుతుంది అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వర్షన్ 5.0లో వచ్చేసి మనకి ITL అనేది లిక్విడిటీ ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ITLGకి వచ్చేసి టైమ్ లాక్ కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారండి. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ గా మైనింగ్ అనేది చేసుకుంటే మనకి కూడా త్వరగా వెరిఫై అవుతాయి. సో మనం అయితే కన్సిస్టెన్సీని ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి అయితే చెప్తాను. అదేంటంటే, చాలా మందికి ఉన్నటువంటి ఇది ఒక డౌట్ అనమాట, చాలా మందికి ఉంది కాబట్టి చెప్తున్నానండి. ఓటీసీలో ముందుగా మనకి ఏ టోకెన్ అనేది వస్తుంది అనేది క్లియర్ గా అయితే చెప్తాను. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఓటీసీలో ఫస్ట్ అనేది ఏ టోకెన్ ట్రేడింగ్ లోకి వస్తుందా అని అయితే అడుగుతున్నారు. అంటే వెరిఫైడ్ ITLG వస్తుందా లేకపోతే ITL వస్తుందా అని అయితే అడుగుతున్నారు. దీని రిలేటెడ్ ఇంటర్లింక్ లో చాలా ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి ట్వీట్ చేసిన ఒక సమాచారం ప్రకారంగా తీసుకొని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి రెండు వస్తాయి అని అయితే చెప్తున్నారు. అంటే వెరిఫైడ్ ITLG ప్లస్ ITL రెండు కూడా వస్తాయి, కానీ టైమింగ్స్ మాత్రం చేంజ్ ఉంటాయని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు టైమింగ్స్ గురించి కానీ అదంతా అసలు ఫస్ట్ ఏది వస్తుంది, మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకి ITL అనేది ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందండి ఓటీసీ తర్వాత. సో మనకి వర్షన్ 5.0 తర్వాత జరగబోయేది ఏంటంటే, ITL అనేది ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లోకి ITL అనేది ఎలా వస్తుంది అనేది క్లియర్ గా చూసుకుంటే, ఇదైతే చాలా ఇంపార్టెంట్ గా అయితే ఉందండి. చాలా జాగ్రత్తగా వింటేనే మనకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ITL ఫస్ట్ వస్తుందని చెప్పేసి మనకి క్లియర్ గా అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ITL గురించి క్లియర్ గా కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ITL అనేది సప్లై ఎలా తయారవుతుందని చెప్పేసి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. ఫస్ట్
ఫస్ట్ మనకి ఏంటంటే వెరిఫైడ్ ఐటీ, మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనం రెగ్యులర్ గా మైనింగ్ చేసుకునే ఏవైతే టోకెన్స్ ఉంటాయో అవి వెరిఫై అవుతాయి. సో వెరిఫై అయిన తర్వాత మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రావడం అయితే జరుగుతుంది కదా. మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి అక్కడ ఆప్షన్స్ అనేవి ఇస్తారు, 2 ఆప్షన్స్, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, స్టేకింగ్ కావచ్చు. సో ఇక్కడ ఎవరు చేయాల్సింది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు వేస్తారనమాట. డిస్ట్రిబ్యూట్ చేస్తారు లేదా స్టేకింగ్ చేసుకుంటారు, లాక్ లో పెట్టుకుంటారు. సపోజ్ స్టేకింగ్ చేశారా అనుకుందామండి. లాక్ లో పెట్టుకున్న తర్వాత మనకి ఎంత టైం లాక్ లో పెట్టుకుంటున్నారో ఆ టైం అనేది డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీఎల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఐటీఎల్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ హోల్డర్స్ యాక్షన్ తీసుకున్నప్పుడే మనకి ఇక్కడ ఐటీఎల్ అనేది మార్కెట్ లోకి వస్తుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటంటేనండి మనం లాక్ లో పెట్టుకోవడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ. సో ఇవన్నీ చేసినప్పుడు మనం ఏదైతే మనకి ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రావడానికి మనం ఆ టోకెన్ ని మనం కొంచెం అక్కడ వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఆ వర్క్ నే ఇక్కడ యాక్షన్ అని చెప్తున్నారు. సో యాక్షన్ అంటే మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఐటీఎల్జీని స్టేకింగ్ లో పెట్టిన తర్వాత అంటే వెరిఫై అయిన తర్వాత స్టేకింగ్ లో పెడతాం కదా. స్టేకింగ్ లో పెట్టిన తర్వాత మనకి ఐటీఎల్ అనేది రిలీజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అప్పుడే మనకి మార్కెట్ లో కూడా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఐటీఎల్ వస్తుంది కదా, మరి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఎప్పుడు ట్రేడింగ్ లోకి రావచ్చు అని అయితే మీకు డౌట్ రావచ్చు. ఇది చూసుకుంటే మనకి కొంత టైం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కానీ ఇంత టైంలో రావచ్చు అని చెప్పేసి మనకైతే చెప్పలేదండి. కానీ మనకైతే టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఐటీఎల్జీ రావాలంటే మనకి ఎంత టైం పడుతుంది అనేది మనం ఒక థియరీ వైజ్ గా అయితే చూద్దాం. ఈ రోజు వచ్చింది అనమాట ఆ పోస్ట్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మనకైతే మార్కెట్ లోకి ఐటీఎల్ అనేది రావడం అయితే జరుగుతుంది కదా. ఐటీఎల్ అనేది మార్కెట్ లోకి వచ్చిందంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ అమౌంట్ కన్వర్ట్ చేసుకోవడం కానీ అమౌంట్ లాగా అట్లాగైతే మనం చేస్తాం కదా. అందరికీ కూడా ఐటీఎల్ నీడ్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఓటీసీ తర్వాత ఇప్పుడు వర్షన్ 5.0 తర్వాత. సో అది ఏదైతే ఉంటుందో తర్వాత అందరూ కూడా స్టేకింగ్ లో పెట్టుకోవాలని ట్రై చేస్తారండి ఐటీఎల్ కోసం. ఎందుకంటే మనకి ఐటీఎల్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు కదా. అంటే అవుతుంది కానీ మనకి టైం పడుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ మనకి ఐటీఎల్ కావాలి కాబట్టి మనం స్టేకింగ్ లోనే పెడతాం. అప్పుడు మనకి ఐటీఎల్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు అందరూ కూడా ఐటీఎల్జీని స్టేకింగ్ లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి మాక్సిమం మనకి ఏంటంటే ఇక్కడ ఒక రూల్ అనేది పెట్టారు. మనం ఏదైతే యాక్షన్ అనేది చేస్తామో ఆ టోకెన్ మీద, యాక్షన్ మీన్స్ ఇక్కడ స్టేకింగ్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అలా ఎప్పుడైతే చేస్తామో అది 1 టైం మాత్రమే చేయడానికి కుదురుతుంది అని అయితే చెప్తున్నారు. సో ఈ స్టేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందరూ కూడా వాళ్ళ ఐటీఎల్జీని పెట్టి ఐటీఎల్ లో వచ్చేలాగైతే చేద్దామని ట్రై చేస్తుంటారు కాబట్టి ఎక్కువ రేషియోలో మనకి ఇక్కడ ఐటీఎల్జీ అనేది ఖర్చు అవుతుందని చెప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అందరి దగ్గర ఆల్మోస్ట్ ఐటీఎల్జీ అనేది స్టేకింగ్ లో పెడతారు కాబట్టి మాక్సిమం ఉండకపోవచ్చు, చాలా తక్కువ రేషియోలోనే ఉంటుందండి. స్టార్టింగ్ లో ఉన్నంత ఉండదు కదా మనం స్టేకింగ్ లో పెట్టిన తర్వాత. అప్పుడు స్టేకింగ్ లో ఏదైతే డ్యూరేషన్ ఉంటుందో ఆ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీఎల్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. అప్పుడు ఎక్కువ మంది దగ్గర కూడా ఐటీఎల్ అనేది ఉంటుంది. అప్పుడు ఏదైతే ఆ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐటీఎల్ అనేది వస్తుందో ఆ ఐటీఎల్ నే అందరూ కూడా యూజ్ చేసుకొని అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కావచ్చు, అలాగా స్వాప్ చేయడం కావచ్చు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అలాగా దాని మీద యాక్షన్ అనేది పడుతుంది. ఇప్పుడు చూసుకుంటే అందరి దగ్గర కూడా ఎక్కువ ఐటీఎల్ అనే ఉంటుంది. ఐటీఎల్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎక్కువ స్టేకింగ్ చేస్తే. ఇప్పుడు ఏదైతే మనకి ఐటీఎల్జీ అనేది అది చాలా తక్కువ రేషియోలో ఉంటుందని చెప్పాను కదండి. ఎప్పుడైతే మనకి ఐటీఎల్ ఎక్కువగా ఐటీఎల్జీ చాలా తక్కువ రేషియోలో ఉంటుందో ఆ టైంలో మనకి ఐటీఎల్జీ అనేది ట్రేడబుల్ అవుతుంది అనమాట. అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కావచ్చు, ట్రేడింగ్ చేసుకోవడానికి కావచ్చు వీళ్ళు అవకాశం అనేది ఇస్తారు. అది ఈ రోజు వచ్చినటువంటి మనకి అఫీషియల్ పోస్ట్. ఇప్పుడు ఐటీఎల్ అనేది ఎందుకు ముందు ట్రేడ్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఫస్ట్ చూసుకుంటే మనకి ఐటీఎల్ అనేది సప్లై చాలా తక్కువ కదండి ఐటీఎల్జీతో పోల్చితే. ఎప్పుడైతే ఐటీఎల్జీ అనేది స్టేకింగ్ లో పెడతారో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఐటీఎల్ అనేది దగ్గరే ఉంటుంది. ఐటీఎల్జీ అనేది తక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఐటీఎల్ అనేది ఉన్నప్పుడు ఐటీఎల్జీకి ఎక్కువ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఫస్ట్ ఐటీఎల్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు అర్థమయ్యే ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఐటీఎల్ కి ఎక్కువ డిమాండ్ అనేది ప్రెసెంట్ అయితే ఉంది. ఫ్యూచర్ లో మనకి ఐటీఎల్జీకి డిమాండ్ అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏదైతే మనకి ఐటీఎల్ అనేది వీళ్ళు ఫస్ట్ ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారో మన ఐటీఎల్జీని మనం హోల్డ్ పెట్టుకోవాలా, డిస్ట్రిబ్యూట్ చేయాలా, స్టేకింగ్ చేసుకోవాలా, ఏ టైంలో మనం ఇవన్నీ చేయాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం చేసే ఈ యాక్టివిటీ అనేది మన ఫ్యూచర్ అడ్వాంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇదంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసు. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే సెకండ్ టైం చూడండి. చాలా మంది లాగ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను చాలా తక్కువ టైంలోనే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ టైం మీకు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా అనిపిస్తే సెకండ్ టైం చూడండి, బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ కోసం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.